బ్రేకింగ్ న్యూస్ వైఎస్ జగన్ హెలికాప్టర్ ఘటనలో సీకేపల్లి పోలీసుల అదుపులో ఉన్న వైసీపీ నేతలను ఊరట లభించింది. వైసీపీ నేతలను ధర్మవరం కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టారు పోలీసులు. వైసీపీ నేతలకు బెయిల్ మంజూరు చేశారు జడ్జి. ఇక ఇవాళ ఉదయం 10 మంది వైసీపీ నేతలను అరెస్టు చేసి వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇక ఆ తర్వాత ధర్మవరం కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. జడ్జి బెయిల్ ఇవ్వడంతో వారికి ఊరట లభించింది. ఇక వైఎస్ జగన్ హెలికాప్టర్ ఘటనకి సంబంధించి సీకేపల్లి పోలీసులు ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ధర్మవరం కోర్టు జడ్జి ముందు హాజరుపరచడం జరిగింది పోలీసులు. అయితే కోర్టులో కూడా వాళ్ళకి బెయిల్ మంజూరు చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి యోగానంద్ అందుబాటులో ఉన్నారు. యోగానంద్, అయితే హెలికాప్టర్ ఘటనలో పోలీసులకు వైసీపీ నేతలు గత 10 రోజులు జరుగుతున్న ఏదైతే ఉందో అది ఇవాళ 10 మందిని అరెస్ట్ చేసిన పోలీసులకు బెయిల్ మంజూరు చేసింది ధర్మవరం కోర్టు. 10 మందిని ఇవాళ ఉదయం అరెస్ట్ చేసి రిమాండ్ తరలించగా 10 మందికి కూడా షరతులతో కూడిన బెయిల్ పడితే 41 నోటీసినప్పుడు విచారణకు హాజరు కావాలంటూ కూడా చెప్పే పరిస్థితి ఉంది. అయితే ఇదే కేసులో మాజీ ఎమ్మెల్యే తొగురు ప్రకాష్ రెడ్డి అజ్ఞాతంలో ఉన్నట్టు కూడా వార్తలు వస్తున్నాయి. అయితే హైదరాబాద్ లో ఒక మీడియా హౌస్ వద్ద ప్రత్యక్షం అవడం కూడా జరిగింది. అతని కోసం కూడా పోలీసులు వెళ్లారంటూ వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే ఇదే కేసుపై డీజీపీ కార్యాలయం కూడా తెలుస్తోంది. ఎందుకు అరెస్ట్ చేసేందుకు టైం పట్టిందంటూ కూడా పోలీసులు డీజీపీ కార్యాలయం కూడా అదే తెలిసింది. మాజీ ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి కోసం కూడా పోలీసులు తీవ్రంగా చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు కూడా బృందాలు ఉన్నట్టు తెలుస్తుంది మనకు ప్రస్తుతం. అయితే ఇదే కేసులో బెయిల్ రావడంతో కూడా ఇక ప్రకాష్ రెడ్డి కూడా బెయిల్ వచ్చే అవకాశం ఉంది అంటూ కూడా పరిశీలకులు భావిస్తూ ఉన్నారు. రత్న, యోగానంద్, అదుపులోకి తీసుకున్న 10 మంది పైన కూడా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలుస్తుంది. ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేస్తుంటారు యోగానంద్? అదే ఖచ్చితంగా సెక్షన్ తెలియపోయినప్పటికీ 200 మంది కేసు నమోదు చేశారు. అయితే అదే సమయంలో ఈ 10 మంది కూడా మేము చూసే వెళ్ళాం, జగన్మోహన్ రెడ్డి చూసేందుకు వెళ్ళాం, హెలికాప్టర్ దగ్గరికి వెళ్ళలేదు అంటూ కూడా చెప్పడంతో జడ్జి వారికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేశాడు. 41 నోటీసులు పెట్టినప్పుడు ఖచ్చితంగా విచారణ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అలా కూడా మేము చూసేందుకు వెళ్ళాం, ఒక కారణాలతో కూడా బెయిల్ మంజూరు చేస్తుంది. రైట్, థ్యాంక్ యూ యోగానంద్.